హాయ్ అండి. ఈరోజు వీడియోలో హిందీ టు తెలుగు కొన్ని అర్థాలు అలాగే స్త్రీలింగం పురుషలింగం వీటి గురించి తెలుసుకుందాం. ఛాత్ర విద్యార్థి అంటే ఇది పురుషలింగం కింద వస్తుంది. ఛాత్ర విద్యార్థిని ఇది స్త్రీలింగం కింద వస్తుంది. సేట్ యజమాని సేట్ని అంటే యజమానురాలు. మిత్ర స్నేహితుడు. సహేలి స్నేహితురాలు. యువక్ అంటే యువకుడు. తర్వాత యువతి అంటే యువకురాలు లేదా యువతి. కొవ అంటే కాకి. మదకొవ ఆడకాకి. ఆడకాకి. హరిణి అంటే జింక. మదహరిణి అంటే ఆడజింక. హరిణి అంటే జింక, మదహరిణి అంటే ఆడజింక. తర్వాత లేఖక్ రచయిత. లేఖిక అంటే రచయిత్రి. పురుష్ అంటే పురుషుడు. స్త్రీ అంటే ఆడామె స్త్రీ. పురుష్ అంటే పురుషుడు, స్త్రీ అంటే స్త్రీ. తర్వాత నాయి అంటే మంగలివాడు. నాయిని అంటే ఆడవాళ్ళని నాయిని అంటారు అనమాట. మంగళవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నాయిని అంటారు. తర్వాత దులహ్ అంటే పెళ్ళి కొడుకు. తర్వాత దుల్హన్ అంటే పెళ్లి కూతురు. దులహ్ అంటే పెళ్ళి కొడుకు, దుల్హన్ పెళ్ళి కూతురు. మోర్ అంటే నెమలి. మోర్ని అంటే నెమలి, ఆడనెమలి. మోర్ని అంటే ఆడనెమలి. దాదా అంటే తండ్రి యొక్క తండ్రి అంటే తాత, తండ్రి యొక్క తండ్రి. దాది అంటే నాయనమ్మ, బామ్మ. దాదా అంటే తండ్రి యొక్క తండ్రి, దాది అంటే నాయనమ్మ. గుర్రం. గోడి అంటే ఆడగుర్రం.